గణేశుడు హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైన దేవుడు. తన ఏనుగు తల పెద్ద కడుపుతో అందరినీ ఆకర్షిస్తాడు. విత్తనాలను తొప్లహించేవాడు అని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. జతాన్మునకు కొత్త కార్యాలకు అధిదేవుడు కూడా గణేశుడే. ప్రజలు తమ కార్యాలని విజయవంతంగా పూర్తి కావాలని గణేశుడిని ప్రార్థిస్తారు. భారతదేశం అంత గణేశుడి విగ్రహాలను చూడొచ్చు. చిన్న పెద్ద అందరూ ఆరాధించే దేవుడు గణేశుడు. ఆయన కళ్ళు ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉంటాం. గణేశుడి ఆరాధన అందరికీ ఉంటుంది. ఎంత కష్టమైన సమస్యనైనా అధిగమించవచ్చని ఆయన మనకు గుర్తు చేస్తూనే ఉంటాడు. గణేశుడి జన్మం గురించి ఎన్నో ఆస్తికరమైన కథలు ఉన్నాయి. అందులో ఒక ప్రసిద్ధ కథ ప్రకారం పార్వతీదేవి గణేశుడిని సృష్టించిందని చెబుతారు. తన గదికి కాపలాగా ఉండటానికి పసుపుతో గణేశుడిని తయారు చేసింది. పార్వతి భర్త అయిన శివుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి గణేశుడు తన దారిని అడ్డుకున్నాడు. దీంతో శివుడు గణేశుడికి మధ్య భయంకర యుద్ధం జరిగింది. చివరికి శివుడు గణేశుడి తలను శిరచ్ఛేదనం చేశాడు. పార్వతీదేవిని ఓదార్చడానికి శివుడు గణేశుడిని తిరిగి బ్రతికిస్తాను అని మాటిచ్చాడు. శివుని గణాలు కొత్త తల కోసం వెతుకుతూ వెళ్లారు. చివరికి వాళ్ళకి ఒక బలమైన ఏనుగు తల దొరికింది. ఆ ఏనుగు తలని గణేశుడికి అతికించి తిరిగి బ్రతికించారు. అప్పటి నుండి గణుడు గజాననుడు అయ్యాడు. శివుని గణాలకు నాయకుడు అయినందుకు గణపతి అయ్యాడు. గణేశుడు తన తెలివితేటలకు జ్ఞానానికి ప్రసిద్ధి చెందాడు. ఒక కథ ప్రకారం గణేశుడికి అతని సోదరుడు కుమారస్వామికి మధ్య పోటీ జరిగింది. ప్రపంచాన్ని 3 సార్లు ఎవరు చుట్టి వస్తారో వారిలే గెలిచినట్లు. వేగవంతమైన యోధుడదుడన కుమారస్వామి తన వాహనమాన్ నెమలిపై బయలుదేరాడు. ప్రశాంతంగా ఉన్న గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగాడు. తన తల్లిదండ్రులే తనకు ఈ ప్రపంచం అని ఆయన వివరించాడు. ఈ చర్య గణేశుడి జీవనానికి చాతుర్యానికి నిదర్శన. తెలుగు సంస్కృతిలో గణేశుడిని వినాయకుడు లేదా విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆయనకు ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నాయి. వినాయక చవితి పండుగ 10 రోజుల పాటు భిన్నంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ఇళ్లలో బహిరంగ ప్రాంతాల్లో వివిధ రకాలుగా అలంకరించిన గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. భక్తులు ప్రార్థనలు చేసి పిండి వంటలు మోదకాలు వంటివి నైవేద్యంగా సమర్పిస్తారు. పండు ముగింపు రోజున గణేశుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. వినాయకుడి అద్భుతాలతో తెలుగు జానపద కథలు అనేకం ఉన్నాయి. భక్తులకు ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని రక్షణను అందిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. నేటికి గణేశుడు హిందూ పూజలో కేంద్ర బిందువుగానే ఉన్నాడు. ఏ శుభకార్యం చేసినా ముందుగా గణేశుడిని పూజిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇళ్లలో వ్యాపార సంస్థల్లో దేవాలయాల్లో గణేశుడి విగ్రహాలను చూడవచ్చు. గణేశుడి కథ్ నేటికి లక్షలాది మందికి స్ఫూర్తినిస్తోంది. జ్ఞాన్ పట్టుదల అడ్డంకులను అధిగమించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన మనకు బోధిస్తాడు. గణేశుడి కీర్తి ఆయన శాశ్వతమైన ఆకర్షణకు నిదర్శన.